దేవేంద్ర, దేవతలారా, చూశారా తమ ధర్మం నుంచి విముఖులైనందుకు పరిణామాన్ని? ఇప్పుడు వీళ్ళల్లో ఒక్కడు కూడా యజ్ఞం చెయ్యడు. అలా వీరు యజ్ఞం చేయని కారణాన మీరందరూ శక్తిహీనులైపోతూ ఉంటారు. దేవర్షి, అధర్మం యొక్క వినాశలీలని ఆపడానికి ఏదైనా ఉపాయం చెప్పండి దేవర్షి, ఏదైనా ఉపాయం చెప్పండి. నారాయణ నారాయణ. దేవేంద్ర, గురువు సంకటం నుంచి ముక్తి కలిగిస్తారు. ఇక ఎవరైనా శిష్యుడు తమ గురువు జ్ఞానాన్నే వేలెత్తి చూపితే కనుక ఆ శిష్యుడు కూడా తమరిలాగానే అహంకారం అనే చక్రవ్యూహంలో చిక్కుకుపోతాడు. వెళ్ళండి దేవేంద్ర, వెళ్ళండి. దేవగురు బృహస్పతిని శరణు కోరండి. బహుశా వారు తమరికి ఈ చక్రవ్యూహం నుండి బయటపడే మార్గం చెబుతారేమో. దేవగురు క్షమించండి, దేవగురు క్షమించండి. తమ ఈ తుచ్చ సేవకుణ్ణి క్షమించండి. అతనికి ధర్మ మార్గాన్ని చూపించండి. దేవేంద్ర, లేవండి. తమరు ఎట్టి అపరాధము చేయలేదు. విపత్కర సమయంలో మతిభ్రమ కలుగవచ్చు, కానీ విపత్తుకి పరిష్కారం మతిభ్రమతో కాదు, ధైర్యము, ఈశ్వరారాధన, ఇంకా ఈశ్వరునిపై నమ్మకంలో దాగి ఉంటుంది. నారాయణ నారాయణ. దేవేంద్ర, చూశారుగా తమరు దేవగురువు యొక్క జ్ఞానము ఇంకా మంచితనము. దేవగురు, ఈ సమయాన మేము ఏం చేస్తే ఉచితమవుతుంది? శక్తిమాత యొక్క ఆరాధన. ఈ దుర్దశ నుండి శక్తిమాతయే మిమ్మల్ని తప్పించగలరు. మీ దేవతలంతా హిమాలయాలకు వెళ్ళి పార్వతీమాతను ఆవాహన చెయ్యండి. కైలాసం చేరే శక్తి మీరు ఎలాగూ కోల్పోయారు. గురుదేవా, నేను నా తొందరపాటుకి లాని పశ్చాత్తాపంతో బాధపడుతున్నాను. సమయం ఉండగానే మేము మీ ఆదేశాన్ని, ఉపదేశాన్ని అంగీకరించి ఉంటే నేడు దేవతలకు ఇంతటి విషమ పరిస్థితి ఎదురై ఉండేది కాదు. నారాయణ నారాయణ. దేవేంద్ర, వింటిని వదిలిన బాణము, నోటు నుండి వెలువడిన మాట ఎప్పటికీ వెనుకకు తిరిగిరావు. గురువు తన శిష్యులతో ఉచ్చస్వరంతో, కటువచనాలతో చెప్పినా సరే ఆ మాటల వెనుక శిష్యుని సఫలత్వమే దాగి ఉంటుంది. గురువు కటువచనాలని, ఉచ్చస్వరాన్ని ఎప్పుడు ప్రయోగిస్తాడు అంటే తన కళ్ళ ఎదుటనే తన శిష్యుడు జ్ఞానం నుంచి అజ్ఞానము, ప్రకాశం నుంచి అంధకారం వైపు మరలేటప్పుడు. ఇంకా గురువు తన శిష్యుని ఐశ్వర్యానికి ఎన్నడూ కూడా ఆకర్షితుడవడు. అందుకనే సదా నిజాలనే మాట్లాడతాడు. మరి నిజం సదా కటువుగానే ఉంటుంది. ఆలస్యం చేయకండి దేవేంద్ర. సంకటము, పశ్చాత్తాపము, గ్లాని యొక్క ప్రతి భావన నుంచి శక్తిమాత మీకు విముక్తి కలిగిస్తారు. నడవండి. ఓ శక్తిమాత, దయామయి, శక్తిదాయిని, మీ పుత్రులపై కృప చూపించండమ్మా. మీ పుత్రులపై కృప చూపండి. దుష్ట దుర్గమాసుని అత్యాచారాలతో ముల్లోకాల్లోనూ ఆకారాలు చెలరేగుతున్నాయి. ఓ జగదాంబ, ప్రత్యక్షం అవ్వండమ్మా, ప్రత్యక్షం కండి. దుష్ట దుర్గమాసురుని దుష్టత్వానికి దండన విధించమ్మా. ఓ మాత, మేమందరం దుర్గమాసురుని దుష్టత్వంతో బాధపడ్డాము. తమరే అతని దుష్టత్వం నుండి మమ్మల్ని రక్షించగల శక్తి గలవారు. ఓ శక్తిదాయని మాత, తమరే సత్య సనాతిని. ఓ ముక్తిదాయని మాత, మా భయాన్ని దూరం చేయండి. ఓ మాత, ఓ శక్తి మాత, మేమంతా తమరిని కరుణాస్వరమున పిలుస్తూ ఉన్నాము. మమ్మల్ని కాపాడండి మాత. మాకు దుష్ట దుర్గమాసుని అత్యాచారాల నుండి ముక్తిని కలిగించండి మాత. ఓ ముక్తిదాయని మాత, మేమంతా మీ రాకకై నిరీక్షిస్తూ ఉన్నాము.
सत्य सनातन माता अम्बा मुक्तिदायिनी भवभयभञ्जनि जगदम्बा करुणास्वरमुन निन्ने मेमु पिलुवगा रावम्मा ममु कापाडगा शक्तिदायिनी सत्य सनातन माता अम्बा मुक्तिदायिनी भवभयभञ्जनि जगदम्बा करुणास्वरमुन निन्ने पिलुवगा रावम्मा ममु कापाडगा करुणास्वरमुन निन्ने पिलुवगा रावम्मा ममु कापाडगा शक्तिदायिनी सत्य सनातन माता अम्बा मुक्तिदायिनी भवभयभञ्जनि जगदम्बा అందరు ప్రాణులు బాధితులమ్మ దుష్టుల మదబలములతో చీకటి మాటున వెలుగు దాగేను లోకమే వణికెను భీతితో బాధలు మావి తీర్చగరావా ఓ బాధలు మావి తీర్చగరావా మమతావేశముతో शक्तिदायिनी सत्य सनातन माता अम्बा मुक्तिदायिनी भवभयभञ्जनि जगदम्बा పొరబాటన్నది జరిగిన మాచే విస్మరించు అది ఓ మాత అధిక కాలమీ తనుగు మనసు కష్టము సైబగలేదు మేము మూర్ఖులం అజ్ఞానులము ఓ మేము మూర్ఖులం అజ్ఞానులము నీకే సకలం విదితం शक्तिदायिनी सत्य सनातन माता अम्बा मुक्तिदायिनी भवभयभञ्जनि जगदम्बा పీడితమై పుణ్యము పిలిచే చేయగ నీవే రక్ష గర్వము చేత నసింపరాదు క్షమాదయలదే దీక్ష అందుకే వ్యాకుల చిత్తము తోడా ఓ అందుకే వ్యాకుల చిత్తము తోడా కోరేదమిది ఏ భిక్ష शक्तिदायिनी सत्य सनातन माता अम्बा मुक्तिदायिनी भवभयभञ्जनि जगदम्बा కరుణాస్వరమున నిన్నే పిలువగా రావమ్మా మము కాపాడగా కరుణాస్వరమున నిన్నే పిలువగా రావమ్మా మము కాపాడగా शक्तिदायिनी सत्य सनातन माता अम्बा मुक्तिदायिनी भवभयभञ्जनि जगदम्बा 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 सत्य स्वरूप आप
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरि नारायणी नमोऽस्तुते। शरणागत दीनार्त परित्राण परायणे सर्वस्यार्ति हरे देवी नारायणि नमोस्तुते। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोस्तुते। శక్తి మాత జగదాంబకి మాత, దుష్ట దైత్యుడైన దుర్గమాసురుడు బ్రహ్మదేవుల నుండి వరాన్ని పొంది వేదాలను పాతాళంలో బందీలుగా ఉంచేశాడు. వేద జ్ఞానము సృష్టి వ్యవస్థకి మూలాధారము మాత. వేద జ్ఞానము లేక మనుషులు తమ ధర్మాన్ని మర్చిపోతున్నారు. పృథ్వీ పైన యజ్ఞాదులు అంతమైపోయాయి. మాత, యజ్ఞాహుతులు లభించనందున మా దేవతల శక్తి క్షీణించిపోయింది మాత. మాత, దేవతల శక్తి క్షీణించినందుకు పరిణామం చూడండి మాత. తమరి ఈ సుందర సృష్టి ఎట్టి దుర్దశల పాలైందో మాత. ఇక్కడ ఒకప్పుడు నదీ జలాల గలగలలతో వాతావరణం ప్రతిధ్వనించేది. కానీ నేడిక్కడి సమస్త వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది మాత. నదులు జలాశయాలు ఎండిపోయాయి మాత. యజ్ఞాహుతి వలన మాకు శక్తి లభించని కారణాన తమరి పుత్రుడైన వరుణునికి వర్షించే సామర్థ్యం నశించింది. జలముకై ఒక్కో బిందువుకి పృథ్వీవాసులు తప్పిస్తున్నారు. దీనంతటికీ కూడా ఆ దుష్ట దుర్గమాసురుడే కారణం మాత. మా జీవితాలని కాపాడండమ్మా భవాని. జలము లేక మా కంఠాలు ఎండిపోతున్నాయి మాత. జలమే జీవనం మాత. జలం లేకుండా మీ సుందర పృథ్వీ వికృతం అయిపోయింది మాత. రక్షించండి మాతా, మమ్మల్ని రక్షించండి. దయచూపండి మాతా, దయచూపండి. రక్షించండి మాతా, మమ్మల్ని రక్షించండి. నా పుత్రుల యొక్క, నా సృష్టి యొక్క ఈ భయంకర దుర్దశని చూడటంతో నా మనస్సు వేదనాభరితమైంది. మీరంతా చింతించకండి. నా శతాక్షి స్వరూపము తన నేత్రాల నుండి జలాన్ని వర్షింపజేసి పృథ్వీని, పృథ్వీవాసులను తృప్తిపరుస్తుంది. శతాక్షి స్వరూపమా, ప్రత్యక్షంగా శతాక్షి మాతకి కరుణామయ జగదాంబకి
అశ్రువుల్ని వర్షించి పృథ్వీని సంతృప్తి పరిచేటి శతాక్షి మాతకి మాత, తమరు సాక్షాత్తు కరుణామూర్తి. తమరు తమ అనేక నేత్రములతో పవిత్రాశ్రువులని వర్షించి పృథ్వీని, ఈ పృథ్వీవాసుల ప్రాణాలని కాపాడారు. మీకు శతకోటి ప్రణామాలు మాత. ఓ దయామయి మాతేశ్వరి, తమరి కృపతోటి మరల పృథ్వీ సస్యశ్యామలమైంది. కానీ ఆకలితో అలమటించే మీ పుత్రుల ప్రాణాలు కాపాడండి మాత. జలము లేక ఆహారం గురించి ఊహించడం కూడా కష్టం మాత. ఆహారం లభించక ఆకలితో అలమటిస్తూ నిష్ప్రాణులవుతున్న మీ పుత్రులపై కృప చూపండి మాత, దయ చూపండి. చూడండి మాత, మీ పుత్రుల దుర్దశ చూడండి. దుర్గమాసురుని అత్యాచారాలు, ఇంకా ఆకలితో అలమటిస్తూ నిష్ప్రాణులవుతున్న మీ పుత్రుల దుర్దశను చూడండి మాత. దయ చూపండి మాతేశ్వరి, కృప చూపండి మాతేశ్వరి, రక్షించండి మాతేశ్వరి. ఏ విధంగా నా శతాక్షి స్వరూపము పృథ్వీ పైన తన అశ్రువులతో వర్షం కురిపించిందో, అదే విధంగా ఆకలితో నకనకలాడుతూ నిష్ప్రాణులవుతున్న పృథ్వీవాసుల యొక్క ప్రాణాలను రక్షించుట కొరకు నా శాకంబరి స్వరూపం పృథ్వీవాసులకు శాకము, ఫలాలు, ఇంకా కాయలు, కూరలను ప్రసాదిస్తుంది. శాకంబరి స్వరూపమా, ప్రత్యక్షమవ్వు. దయామయి శాకంబరి మాతకి, కరుణామయి శాకంబరి మాతకి, జీవనదాత శాకంబరి మాతకి. జీవనదాత శాకంబరి మాతకి. ఓ కరుణామయి శాకంబరి మాత, ఆకలితో అలమటిస్తూ నిష్ప్రాణులవుతున్న మీ పుత్రులకు ఫలాలు, కాయగూరలు, శాకము ప్రసాదించి తమరు దుష్ట దుర్గమాసురుని దుష్టత్వానికి అంతాన్ని ప్రారంభించారు మాత. తమరికి శతకోటి ప్రణామాలు. దయామయి శాకంబరి మాతకి. ఓ దయామయి మాతా జగదాంబ, తమరు ఇక్కడ ప్రత్యక్షమై మాకు నిరూపించారు తమరు సదా మా భక్తులపై దయాశీలురేనని. దయచూపండి మాత, దయచూపండి. దుష్ట దుర్గమాసుని అత్యాచారాల నుండి మాకు విముక్తి కలిగించండి. విముక్తి కలిగించండి మాత, విముక్తి కలిగించండి. మా మందబుద్ధి దేవతల అపరాధాన్ని తమను క్షమించండి మాత. మాకు దుర్గమాసురుని దుష్టత్వము ఇంకా అత్యాచారాల నుండి విముక్తి కలిగించండి. మాత, దుష్ట దుర్గమాసురుడు మాపైనే కాదు,
అనంత దివ్య జ్ఞాన సాగరాలైన వేదాలపై భయంకర అత్యాచారాలు జరిపాడు. అతన్ని దండించండి మాత, అతన్ని దండించండి. మాత, పరమపిత బ్రహ్మదేవుల నుండి అనేక వరాలను పొందినటువంటి అతులిత బలశాలి అయిన దుష్ట దుర్గమాసురుడు పరమపిత బ్రహ్మదేవులు, శ్రీ మహావిష్ణువు, పరమశివశంకరులు ఇంకా శ్రీ గణేశులచే అవధ్యుడు. అతని వధ కేవలం తమరి వల్లనే కాగలదు. మా జీవితాన్ని కాపాడండి మాత, కాపాడండి మాత, మమ్మల్ని రక్షించండి మాత, మమ్మల్ని రక్షించండి మాత. త్రాహిమాం, త్రాహిమాం, త్రాహిమాం. దుర్గమాసుని అంతం చేసి అత్యాచారాల నుండి రక్షించండి మాత. మీరందరూ వినండి. ఇక దుర్గమాసురునికి అంత్యకాలం ఆసన్నమైంది. నేనా దుష్టుణ్ణి సంహరించి మీ అందరికీ అతని అత్యాచారాల నుండి ముక్తిని ప్రసాదించడంతో పాటు దేవేంద్రుణ్ణి స్వర్గలోకంలోనూ ఇంకా వేదములను బ్రహ్మదేవుల కరకమలములలోనూ ప్రతిష్ఠింపజేస్తాను. జగజ్జనని శివశక్తి మాతా జగదంబకి జయము, జయము, జయము. దుష్ట దుర్గమాసురా, దుష్ట దుర్గమాసురా, నేను నీకు నీ దుష్టత్వానికి దండన విధించడం కొరకే ప్రత్యక్షమయ్యాను. శీఘ్రమే నా సమక్షంలో ప్రత్యక్షమవ్వు. దుర్గమాసురా, ప్రత్యక్షమవ్వు. దుష్ట దుర్గమాసురా, నా ఎదుట ప్రత్యక్షమవ్వు. పాపి, నేను నిన్ను నీ యొక్క పాపాల నుండి విముక్తుణ్ణి చేస్తాను. అలా నీవు మూర్ఖుడిలాగా అట్టహాసం చెయ్యకు దుర్గమాసురా. నీకే సాహసముంటే నా సమక్షంలో ప్రత్యక్షమవ్వు. రెప్పవాల్చకుండా ఏం చూస్తున్నావురా దుష్ట? ఒక సుందర నారి సౌందర్యాన్ని చూస్తున్నాను. అంటే నువ్వేనా ఈ జగతికే విధాత, స్వర్గాధిపతి అయిన దుర్గమాసురుని ఆవాహన చేసింది సుందరి? చెప్పు, నీ సౌందర్యానికి దాసుడనైన త్రిలోకపతి దుర్గమాసురునికి ఏమి ఆజ్ఞ సుందరి? దుష్టుడా, పాపే దుర్గమాసురా, పో! ఈ క్షణమే నీవు వెళ్ళి వేదాలకు విముక్తి కలిగించు. నీ యొక్క ఆజ్ఞని పాటిస్తాను సుందరి. ఇంకా ఏమిటి? స్వర్గాన్ని దేవేంద్రుడికి నీవు అప్పగించి పాతాళ లోకానికి వెళ్ళిపో. నీకు అదే స్థానము సునిశ్చితమైనది. దుర్గమాసురుడు నీ ఈ ఆజ్ఞను కూడా పాటిస్తాడు సుందరి. అటులే అగుగాక. నీతో పాతాళలోకం ఏమిటి? నరకానికి కూడా దుర్గమాసురుడు సహర్షంగా అంగీకరిస్తాడు. కాని ఒక్క మాట సుందరి, ఎవరు నువ్వు? నేను పరాత్పర బ్రహ్మ పరమాత్ముని యొక్క ఆదిశక్తిని. శక్తి? అయితే ఈ శక్తిశాలి దుర్గమాసురుడి సొంతమవ్వు. నేను త్రిలోకాధికారాన్ని నీ చరణాలపై ఉంచి నీ సేవకుడిగా ప్రసన్నత నొందుతాను సుందరి. సుందరి, రా, నా వద్దకు రా సుందరి. నేను నీ ప్రేమను పొంది ధన్యుడనవుతాను సుందరి. రా సుందరి, రా. రా సుందరి, రా సుందరి, నన్ను ప్రేమించు సుందరి. రా, రా సుందరి, రా. దేవగురు, ఈ దుష్ట దుర్గమాసుని అపశబ్దాలు విని కూడా శక్తి మాత ఇతడికి దండన ఎందుకు విధించరు? దేవేంద్ర, శక్తి మాత యొక్క ఈ ప్రవర్తన
జీవితంలో ధైర్యాన్ని నేర్పిస్తుంది. ధైర్యమా? ఈ దుష్టుని అపశబ్దాలు విని కూడా ధైర్యమా దేవగురు? దేవేంద్ర, ధైర్యం అంటూ లేకపోవటం మీలోనే. మాత యొక్క ఆచరణ చూసి అయినా తమరు ధైర్యం వహించటం నేర్చుకోండి. నన్ను ఇంకా ఎక్కువ దండించకండి దేవర్షి. నా ప్రవర్తనకి ఎంతో లజ్జితుడిని. నారాయణ నారాయణ. అయితే వినండి దేవేంద్ర, ఎప్పటిదాకా దుష్ట దుర్గమాసుని యొక్క పాపాల ఘటన నిండదో అప్పటిదాకా శక్తిమాత ఇతడిని సంహరించబోరు. త్రిలోకాధిపతి దుర్గమాసురుణ్ణి ఇంకా ప్రతీక్షింపజేయకు సుందరి. రా, నా సమీపానికి రా సుందరి, రా. దుర్గమాసురా, ఈ జగతిలో శక్తికి ఆశ్రయం అనేది కేవలం ఒక్క శివుడే. శివుని ఈ శక్తిని కుదృష్టితో చూసి నీవు నీ మృత్యువుని సునిశ్చితం చేసుకున్నావురా. ఇదిగో నీ యొక్క దుస్సాహసానికి ప్రతిఫలం. అనవసరంగా ఇలా నీ శక్తిని ప్రదర్శించకు సుందరి. నాకు బ్రహ్మదేవుడు అతులిత శక్తిని వరంగా ప్రసాదించారు. ఇక ఈ ఆటని ఆపి రా, రా. నన్ను ప్రేమించు సుందరి, నన్ను ప్రేమించు. దాడి చెయ్యండి. సుందరి, నా అసమాన వరప్రసాదిత శక్తుల ముందర నీ తుచ్చ శక్తులు ఇంకా పరాజితమైపోయాయి. ఇక సమయాన్ని వ్యర్థంగా గడుపకు. రా, నీవే నా సమీపానికి రా, రా. లేదంటే ఈ మహాపరాక్రముడు దుర్గమాసురుడు నిన్ను బలవంతంగా వశపరుచుకోగలడు. ఇక అప్పుడు దుర్గమాసురుని మహారాణిగా కాదు, వేదాలతో పాటు పాతాళంలో నీవు బందీవైపోతావు. నీ హఠాన్ని విడువు సుందరి. రా, నా సమీపానికి రా, రా. నీవే నడిచిరా సుందరి. నీ సౌభాగ్యం పండించుకోవడానికి త్రిలోక సింహాసనము పైన శోభాయమానమవు సుందరి. అది ఆ అసమర్థుడు అర్ధనగ్న శివుని వద్ద లభించబోదు. రా, రా సుందరి, రా. దుర్గమాసురా, నన్ను చెడు దృష్టితో చూసినందుకు
విశ్వానికే నాథుడైన సదాశివుణ్ణి నీవు దూషించినందుకు నీ పాపఘటం నిండిపోయింది. ఇప్పుడు నీ అంతం సునిశ్చితం. ఇదిగో కాచుకో నా ప్రహారాన్ని. నేను నిన్ను నా అతులిత శక్తివంతమైన భుజాలతో పిండి చేసేస్తాను. దుష్టుడా, పాపి, చూడు నా విరాట్ స్వరూపాన్ని. కాచుకో నా చరణ ప్రహారాలని. దుర్గమాసుర సంహారిణి దుర్గామాతకి జయము జయము జయము.